నమస్తే, వెల్కమ్ టు HM24. శంకర్పల్లి మున్సిపాలిటీ 15వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సాతా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తాము చేసిన అభివృద్ధి చూసి ప్రజలు గెలిపిస్తారన్నారు. తమ కుటుంబం దశాబ్ది కాలంగా సేవా మార్గంలో ఉందని, గతంలో మున్సిపల్ చైర్మన్గా సేవలు అందించామని, ఈసారి కూడా ప్రజలు ఆశీర్వదిస్తారని తెలిపారు. శంకర్పల్లి మున్సిపాలిటీ 15వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా సాతా ప్రవీణ్ కుమార్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రచారం ఎలా సాగుతోంది అన్నది వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారండి? ఏంటి సార్, ప్రచారం ఎలా సాగుతోంది? అంత బాగుంది. 15 వార్డులో ఆల్రెడీ నేను లాస్ట్ టైం మా మిస్సెస్ నిలబెట్టాము. 15 వార్డు లాస్ట్ టైం నేను 480 మెజార్టీతో గెలిచాము మేము. ఎన్ని ఓటర్లు ఉన్నాయి ఇక్కడ? మొత్తం అప్పుడు 39 చేంజ్ ఉండే, ఇప్పుడు 1498 అయ్యాయి. అప్పుడు మా మిస్సెస్ 380 చేంజ్ మెజార్టీ వచ్చాది మేము. అప్పుడు చైర్మన్ మా మిస్సెస్ ఉండే. ఉన్న వరకు మా సాయి కాలనీ ఐప్రెడ్ కూడా మొత్తము ఒక 70% సిసి రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ టోటల్లీ కంప్లీట్ చేశాను. అందరు చాలా ఖుషిగా సంతోషంగా ఉన్నారు. అందరు నన్ను ఖాళీ లేకపోతే నువ్వు ఎందుకు వచ్చావా అప్ప అంటారు, నన్ను ఎందుకు వచ్చావప్ప నీకే ఓటు అప్ప అంటారు నన్ను, నువ్వు ఎందుకు వచ్చావప్ప నీకు ఓటు మీకే అంటే చూడాలంటే ఒక ఫాదర్ లాగా చూస్తున్నారు, అందరు నువ్వు అప్ప నీకే ఓటు. మీరు చాలా మంది మేము కూడా అక్కడ విజిట్ చేసినప్పుడు చాలా మంది ప్రవీణ్ అప్ప అని అంటున్నారు, కానీ ప్రవీణ్ కుమార్ అన్నమాట ఎక్కడ అదేంటమ్మా ఇంత ఈ యుగంలో ఇంత పాతకాలం పేరు పెట్టుకుని ఎవరున్నట్టే చాలా పెద్ద ముసలాయన ఏమన్నా ఉన్నారేమో అనుకున్నాం, కానీ మేము చూస్తే చాలా యంగ్గా కూడా ఉన్నారు. ఎన్ని ఓట్లు ఉన్నాయి సార్ ఇక్కడ? దాదాపు 1500 ఓట్స్ ఉన్నాయి. 1498 ఓట్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఆ కాలనీలో ఒకటి మెయిన్ సమస్య నాకు లాస్ట్ టైం కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉంది, వాటర్ సమస్య. అక్కడ మనకు బోర్స్ వేసినా కూడా పడాయి. లాస్ట్ టైం నేను 2 బోర్స్ వేయించాను, 200 ఫీట్స్ వేయించాను. 2 బోర్లు చుక్కలు పడలేదు. అక్కడ లేదు, వాటర్ లేదు, గ్రౌండ్ వాటర్ లేదు. లేక ఓన్లీ మిషన్ బార్ వీటి మీద డిపెండ్ అయ్యాం. అదే ఆ మిషన్ బార్ నీళ్ళు సరిపోవు కాలనీలోకి. మంచి పర్మనెంట్ సొల్యూషన్ మేము మొన్న లాస్ట్ టైం మేము వార్డులో ఉన్నప్పుడు ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టిస్తున్నాం గవర్నమెంట్ హాస్పిటల్లో. ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి ఆ సాయి కాలనీ ఐప్రెడ్ కూడా 24 అవర్స్ వాటర్ సప్లై, ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈజీ అయిపోతుంది. ఇక దాని శాశ్వత పరిష్కారం చేస్తాం వాటర్ గురించి. అది 3-4 మంత్స్ ఈ సమ్మర్ లోపల కంప్లీట్ అయిపోతుంది. అంటే ఎలా ఉంది ఇప్పుడు ప్రజల స్పందన? అయితే బాగుంది అంటారు. నాకు ఇంటికి వెళ్తే ఫస్ట్ వాళ్ళు అడుగుతున్నారు, అప్ప నువ్వు ఎందుకు చోటు అడుగుతున్నావు, ఇంత మంచి ముందర సీసీ రోడ్ వేసినావు, డ్రైనేజ్ వేసినావు. సోషల్ సర్వీస్లో కరోనా టైంలో నేను ఓపెన్గా తిరిగినది ఏ నాయకుడు రాలేడు. ఇప్పుడు వచ్చి ఓట్ల తిరుగుతున్న నాయకుడు, ఆ నాయకుడు కరోనా టైంలో లాక్డౌన్ టైంలో కనబడలేదు. అంటే మీ రాజకీయ ప్రస్థానం ఏంటండి? ఎంతవరకు చదువుకున్నారు? రాజకీయం లేదండి, నేను మామూలు సోషల్ సర్వీస్ ఫస్ట్ నుంచి ఉన్నాం. నేను మా ఫాదర్ కూడా. అంటే నాన్నగారు కూడా ఫస్ట్ ఉప సర్పంచ్, తర్వాత సర్పంచ్, నేను ఉప సర్పంచ్, మా మిస్సెస్ చైర్మన్, ఇప్పుడు నేను మళ్ళీ కౌన్సిలర్. రాజకీయ కుటుంబం నుంచి వచ్చినట్టే మీరు, రాజకీయాలపైన పూర్తి అవగాహన ఉంది మీకు. పేద విద్యార్థులకు బుక్స్ ఇవ్వడమే కానీ, ఎగ్జామ్ ప్యాడ్స్ ఇవ్వడమే కానీ, స్వెటర్స్, హాస్టల్లో స్వెటర్స్, రగ్గులు ఇవ్వడము. కరోనా లాక్డౌన్ టైంలో ప్రతి ఒక్కరికి అన్నదానం చేయడం, బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళకు నిత్యావసర సరుకులు నిరుపేదలు ప్రతి ఒక్కరికి ఇచ్చామండి. అప్పుడు లాక్డౌన్ టైంలో ఓపెన్గా తిరిగాం, ఏ నాయకుడు రాలేదు. అప్పుడు ఎవరు వచ్చి శంకర్పల్లి మున్సిపాలిటీలో ఎవరు వచ్చి ఓట్లు అడుగుతున్నాడు. ఆ రోజు లాక్డౌన్ టైంలో కనబడలేదు. సోషల్ సర్వీస్ కనబడాలి కదా. ఒక పేద విద్యార్థి దగ్గరికి పోయి ఒక స్కూల్ ఫీజు కట్టకపోతే సర్టిఫికేట్ ఇవ్వవు, కానీ ఎప్పుడు బుక్స్ అప్లై చేశాడు అతను. శంకర్పల్లిలో ఎల్లకొండలో ఒక అబ్బాయి ఉన్నాడు, అతను మౌంట్ పేరా 2 ఎవరెస్ట్ శిఖర, రెండుటికి ఫస్ట్ మౌంట్ పేరు ఆఫ్రికా ఇక్కడ వెళ్ళారు. వెళ్ళేటప్పుడు అందరి దగ్గర లేదు, అందరి దగ్గర పోవడానికి అందరి దగ్గర కలిపితే ఒక 70-80 రూపాయలు అయింది. మా ఫాదర్ పిలిచి 2 లక్షల రూపాయలు 2 lakhs ఇచ్చేస్తే అయిపోతుంది, వెళ్తా అన్నట్టు 2 lakhs ఇచ్చేసి సీదా వెళ్ళిపోయాడు అతను. సౌత్ ఆఫ్రికా వెళ్ళొచ్చే ఎవరెస్ట్ గురించి ట్రై చేస్తాడు. ఆయన ఛాన్స్ దొరికింది. అప్పుడు 10 lakhs చేంజ్ కావాలి అతనికి. 10 lakhs చేంజ్ కూడా మళ్ళీ ఎందరిని అడిగాడు, ఎక్కడ కాదు, 8 lakhs చేంజ్ ఇచ్చాము మేము అతనికి. ఒక అబ్బాయికి ఎవరెస్ట్ అధిరోహించడానికి అతనికి ఇచ్చాము. ఆ అబ్బాయి పోయి మా ఫాదర్ ఫోటో పెట్టి జెండా ఎగిరేసి ఎవరెస్ట్ పైన ఫోటో పెట్టాడు. గ్రేట్ అండి, నిజంగా అలాంటి ఉత్సాహులకు మీలాంటి వాళ్ళ ప్రోత్సాహం ఉండడం. రాజకీయం అని కానీ మేము సోషల్ సర్వీస్ చేయాలి. ఫస్ట్ సోషల్ సర్వీస్ చేసిన తర్వాత రాజకీయం రావాలి. మా మెయిన్ ఎవరు ఏమన్నా సోషల్ సర్వీస్ నుంచి మేము రెడీ ఉంటాం ఎప్పుడైనా. పేద విద్యార్థులకే కానీ, పేదవాళ్ళకే కానీ ఎనీ టైం మేము రెడీ ఉంటాం. ఏం చేయాలన్నా మేము రెడీ ఉంటామండి. సరే, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 15 వార్డులు ఉన్నాయి కదా. అవును. ఎలా ఉండబోతుంది అంటారు పోటీ చూసుకున్నట్టయితే? అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే కాళ యాదయ్య గారు ఇక్కడికి మళ్ళీ పార్టీ మారడం జరిగింది. ఆయన క్యాడర్ కూడా ఆయనకు ఉండే అవకాశం ఉంటుంది. ఇది చూసుకుంటే మీరైతే చూసుకున్నట్టయితే అధికార పార్టీ నుంచినే మీరు ఇక్కడ పోటీ చేస్తున్నారు. అంటే ఇప్పుడు కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి ఏమైనా ఎదుర్కొంటున్నారా, లేకపోతే ఎలా ఉందంటారు పరిస్థితి? యాదయ్య గారి మా ఎమ్మెల్యే యాదన్న గారి
క్యాడర్ అనేది ఎలాంటి ప్రాబ్లం లేదండి. అందరు కాంగ్రెస్ లోనే చేస్తున్నారు. ఇంతకుముందు కాంగ్రెస్ లో మేము టీఆర్ఎస్ అన్నగారు ఏమో టీఆర్ఎస్ పోయినా టీఆర్ఎస్ తర్వాత మేము కూడా కాంగ్రెస్ లోకి వచ్చాం. కానీ క్యాడర్ అనేది అలాగే ఉంది. యాదన్న గారు ఇలా చెప్తే అలా ఒక క్యాడర్ ఉంది, కంపల్సరీ చేస్తారు. రంజిత్ అన్న, భీమభద్ర, యాదన్న గారి విషయంలో అందరం కలిసి చేస్తున్నాం. అది యాదన్న గారి విషయంలో మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు. యాదన్న గారి సహకారంతోనే మేము మన చైర్మన్ ఉన్నప్పుడు 100 కోట్ల వర్క్ చేశామండి. ఇంచుమించు 100 కోట్ల వర్క్ చేశాం. శంకర్పల్లి మున్సిపాలిటీలో 100 కోట్ల వర్క్ అంటే ఒక 30 crores ఆన్ ది ప్రాసెస్లో ఉంది. మిగిలిన 70 crores కంప్లీట్ చేశాం వర్క్ టోటల్. ఈ మున్సిపల్ చైర్మన్ పదవి అన్నది కూడా ఈసారి మీరే అలాంటిది ఏమి లేదండి. నేను కౌన్సిలర్ వరకే ఉన్నానండి ఇప్పుడైతే. అంటే రేస్ లో మీరు కూడా ఉన్నట్టే అలాంటిది ఏమి లేదండి, అలాంటిది ఏం లేదు. అది ఎమ్మెల్యే గారి సహకారం అంతే. ఒకవేళ మున్సిపల్ చైర్మన్ అయ్యారే అనుకోండి, అంటే గతంలో కూడా లేదు అలా ఆలోచన ఇప్పుడైతే లేదండి నాకైతే. అది జనరల్ క్వాలిటీ దగ్గరలో వచ్చింది, నేను బీసీ అవుతాను. అలాంటి ఆలోచన ఇప్పుడైతే లేదు. పెద్దవాళ్ళ సహకారం, పెద్దవాళ్ళ ఆలోచన, పెద్దవాళ్ళు ఎలా చెప్తే అలా వింటాను అంతే. ఉప చైర్మన్ కూడా అవకాశం లేదు, పెద్దవాళ్ళు ఎలా చెప్తే అలా వింటాను. అంటే ఇప్పుడు మళ్ళీ మీరు గెలిచారనుకోండి, అంటే ముందులాగానే కొనసాగిస్తూ ఉంటారు, ఇంకా అవన్నీ కంప్లీట్ చేస్తారంటారా? 100% నా వార్డులో ఎలాంటి సమస్య లేకుండా తీరుస్తానండి. నాకు నీటి సమస్య నా వార్డులో ఉన్నప్పటికీ కూడా నేను వాటర్ ట్యాంక్స్, ఫ్రీ వాటర్ ట్యాంక్స్ 365 నడుస్తాయి. నాకు 360 రోజులు ఫ్రీ వాటర్ ట్యాంక్ సప్లై ఇస్తాను. ఫోన్ చేస్తే కాల్ చేస్తే వాళ్ళ ఇంటికి వాటర్ ట్యాంక్ వెళ్తుంది. ఈ రోజు వస్తాడు నాయకుడు వచ్చి వాటర్ ట్యాంక్ వాళ్ళ తమ్ముని బోరు ఉంది, ఆ బోరు బంద్ చేస్తాడు అతను వచ్చి. ఆయన ఫ్రీ సోషల్ సర్వీస్ ఆయన చేస్తారో అతనికి తెలియాలి. ప్రజలు అనేది ప్రతి ఒక్కరిని గమనిస్తుంటారు. అవును, నేను నా కాలనీలోకి వెళ్తే నాకు ఫోన్ చేస్తేనే రెస్పాన్స్ అనేది నీ దగ్గర ఉంది, అవతల ఫోన్ చేస్తే ఫోన్ లేపరప్ప అంటారు. అప్ప అంటారు నన్ను. అందుకే మీకు మున్సిపల్ చైర్మన్ కూడా అయ్యారంటే అది ఒక రీజన్ ఉండొచ్చు. మీరు చేసిన సామాజిక సేవ అన్నది ప్రధాన పాత్ర పోషించిందని అయితే చెప్పొచ్చు. మెయిన్ సోషల్ సర్వీస్ లో ఉన్నానండి. మా ఫాదరే కానీ నేను ఇప్పుడు కూడా మీకు అదే దోహదపడుతుందని మేము అనుకోవడం. చాలా వరకు ఈసారి మీరు మళ్ళీ కౌన్సిలర్ గా ఘన విజయం సాధించాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.